అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కృష్ణారెడ్డిని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మహిళా ట్రైనీ ఐపీఎస్ను ప్రశ్నించారు పోలీసులు. ఈ వ్యవహారంపై డీసీపీ లావణ్య నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినటువంటి కాసేపటికే నేనే నేరుగా పోలీసులకు సహకరించడానికి నేనే వస్తున్నాను నేరుగా అనేటువంటి నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చేటువంటి నేపథ్యంలో మిర్యాలగూడ వద్ద ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. నేను అన్ని విధాలా సహకరిస్తా, ఊళ్లపాలెంలో నా పర్మనెంట్ అడ్రస్ ఉంది, సో దానికి సంబంధించి ఎక్కడ కూడా నోటీసులు రాలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా ఆయన ఖండిస్తూ కూడా చేసినటువంటి కామెంట్స్ కూడా మనం గతంలో చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఊళ్లపాలెం సొంతూరుకు తప్ప మిగతా ఉన్న తాత్కాలిక అడ్రస్లకి అయితే నోటీసులు వెళ్ళాయి. మరి అక్కడికి నా సొంత పర్మనెంట్ అడ్రస్కి అయితే అక్కడ నోటీసులు రాలేదు. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద నమ్మకంతో నేనే విచారణకు వెళ్తున్నారు అని చెప్పినటువంటి కాసేపటికే ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేసు తీవ్రతను బట్టి అంటే పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లే విధంగా కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అందులో దీన్ని కూడా ఒకటి అని సోషల్ మీడియాలో రకరకాల విధంగా కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని? ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఏం జరగబోతుంది అనేది ఒక మెయిన్ క్వశ్చన్. అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, అంటే మనం చిన్నపిల్లలు అప్పుడు చెప్తుంటారు, జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోవద్దు, బంగారు భవిష్యత్తుని కాపాడుకోండి అని చెప్పేసి పిల్లలకు సలహాలు ఇస్తూ ఉంటారు చిన్నప్పుడు, మనం వింటూనే ఉంటాం. అది ఇప్పుడు మామూలుగా అంటే అటువంటి వాటికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఐపీఎస్ అవడం అనేది చాలా మందికి, కోట్లాది మందికి కళ, కోట్లాది మంది యువకులకు ఒక కళ. అటువంటి కళను నెరవేర్చుకుని ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏకంగా పోలీస్ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి స్థానాలకు చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఐపీఎస్ వరకు వెళ్ళడం అనేది చాలా అదృష్టంగానే భావించాలి. కానీ ఆ పట్టుదలను అతనిలో ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ లేదా అక్కడి వరకు రారు. అవన్నీ కూడా ఇటువంటి వాటి కోసం నాశనం చేసుకోవడం బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి అతను గత వారం రోజుల నుంచి తప్పించుకుని తిరగడం, అతను అరెస్ట్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. అయితే ఇప్పుడు మనకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం వాస్తవానికి అతను ఈ రోజు ఉదయమే అదుపులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక అతను తెలంగాణకు రావడం, తెలంగాణకు వచ్చేటువంటి క్రమంలో మిర్యాలగూడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ అంటే సదరు మహిళ విషయంలో ఆమె కొంత కేసులు పెట్టడం, అలాగే వీళ్ళిద్దరికి మధ్య ముందు నుంచి సన్నిహిత సంబంధమే ఉంది, అంటే వివాహితర సంబంధం ఉంది అనేటువంటిది అతను చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ అటు పోలీసులు కూడా మరి అంటే అతని వద్ద ఉన్న ఆధారాలు ఉన్నాయా, అంటే ఆధారాల కోసం ఇన్ని రోజులు అతను తప్పించుకుని తిరిగాడా అనేది కూడా మనం చూడాలి. అయితే ఈ కేసుకు సంబంధించి అయితే అతనికి కఠిన శిక్ష పడేటువంటి అవకాశం ఉండొచ్చు. లేదు అని అంటే మాత్రం అతన్ని ఉద్యోగం నుంచి శాశ్వతంగా అంటే టెక్నికల్ అంశాలను పరిశీలించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేటువంటి అవకాశం, అంటే భవిష్యత్తులో ఉద్యోగం చేయకుండా పూర్తిగా అతను ఐపీఎస్ ని తొలగించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. అంటే ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో పర్టికులర్ గా నా సొంత ఊరు, నా పర్మనెంట్ అడ్రస్ కి మరి నోటీసులు పంపలేదు, తాత్కాలిక అడ్రస్ కు పంపిస్తున్నారు. సో అయినప్పటికీ నేను పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో నేనే వస్తున్నాను అని చెప్పిన తర్వాత అది అప్పుడు తీసుకున్నారు తప్ప దాన్ని అరెస్ట్ కింద పరిగణించేటువంటి పరిస్థితి లేదని కూడా వస్తున్నటువంటి వార్తలు. ఏంటి దానికి సంబంధించి? తానంతట తానే వెళుతున్నానని చెప్పినటువంటి కాసేపటికే అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు? ఎస్, అంటే ఇక్కడ పోలీసుల నుంచి అతను తప్పించుకుందామని ముందు నుంచి ప్రయత్నించాడా లేదా అనేటువంటి తెలియదు, కానీ అతను ఆత్మహత్యాయత్నం చేశాడు అనేటువంటి వార్త ఒకటి, ఇవన్నీ కూడా అతని మీద అనుమానాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అటు పోలీసుల్ని కొంత తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడు, అలాగే అటు వైద్యుల్ని కూడా కొంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటిది కూడా ప్రధానంగా వినపడింది. అయితే అతని విషయంలో కొంత అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, పోలీసుల మీద నమ్మకం ఉంది అని అనుకున్నప్పుడు అతను నేరుగా అంటే ఇంత జాప్యం చేయకుండా అతను అంటే మా ఇద్దరి మధ్య ఈ రిలేషన్ ఉంది, మా ఇద్దరి మధ్య ఈ రిలేషన్ కారణంగా అది గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ రావడం కారణంగానే ఇలా జరిగింది అనేటువంటి అంశాన్ని అతను బయట పెట్టి ముందే పోలీసులకు దొరికిపోయి, పోలీసులకు లొంగిపోయి
చెప్పుంటే ఒక పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు అతను అనవసరంగా అంటే ఇప్పుడు రేపు పొద్దున అతను ఉద్యోగం చేసినా సరే దానికి విలువ లేకుండా అతను చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఏం జరగబోతోంది, పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారనే చెప్పాలి. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసు వ్యవస్థ మీద వచ్చినటువంటి విమర్శలు చాలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నేనే వస్తున్నాను, నేనే స్వయంగా విచారణకు హాజరు కాబోతున్నానని చెప్పినటువంటి కాసేపటికి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఊళ్లపాలెం నుంచి బయలుదేరి తెలంగాణ సరిహద్దుల్లోకి రాగానే ఇమీడియట్గా కూడా ఉదయ కృష్ణారెడ్డిని మిర్యాలగూడ వద్ద అదుపులోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం, విచారణకు నేను పూర్తిగా సహకరిస్తానని అయితే చెప్తూ ఉన్నాడు. జరిగినటువంటి వాస్తవాలని నేను కమిటీ ముందు ఉంచుతాననేటువంటి మాట. పోలీసుల విచారణ సందర్భంగా కూడా ఏం జరిగింది, అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అసలు లేకపోతే ఉన్నతాధికారులు ఏమైనా ముందుగా హెచ్చరించారా, ఇటువంటి అంశానికి సంబంధించి ఉదయ కృష్ణారెడ్డి విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే పోలీసులు తయారు చేశారు. ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో అకాడమీ నుంచి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అంటే తోటి ట్రైనీలతో ఏ విధంగా ఉంటున్నాడు, పర్టికులర్గా ఆరోపణలు చేసినటువంటి ఆ మహిళతో ఏ విధంగా ఉన్నాడు అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే తీసుకోబోతున్నారు. ఒకవేళ ఇది ఉదయ కృష్ణారెడ్డి చెప్పినట్టుగా ఇదంతా ఫేక్ ప్రచారం, మీరు నిజాలు తెలుసుకున్న తర్వాత ప్రసారం చేయండి వార్తని అని ఏదైతే మీడియాను ఉద్దేశించి మాట్లాడాడో, నిజంగా ఒకవేళ వాస్తవాలు బయటకు వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. పర్టికులర్గా ఉదయ కృష్ణారెడ్డి విషయంలో మాత్రం తాను తప్పు చేశాడని తేలితే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అందరూ కోరుతున్నారు.